హలో అండి, తెలుగు వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈరోజు ది బెస్ట్ మూవీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎప్పుడో 2015లో వచ్చిన మూవీ. అది 10 years తర్వాత నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నిజంగా ట్రైన్ యువర్ బ్రెయిన్ టు సీ ఆల్వేస్ గుడ్. దట్ మీన్స్ ప్రతి ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మన బ్రెయిన్కి మనం కమాండ్స్ ఇచ్చుకోవచ్చు. ఐ మీన్ ఆల్వేస్ ఒక మంచినే చూడాలి. అలాగా ఈ మూవీ కూడా ఇది ఒక చెప్పాలి అంటే ఇది కంప్లీట్గా ఒక అడల్టరీ మూవీ. అడల్టరీ కంటెంట్ చాలానే ఉంటుంది, బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఆ తర్వాత జనరల్ మినిమం హాలీవుడ్ మూవీకి ఎలాగైతే ఉంటుందో యాజ్ యూజువల్ ఈ మూవీలో కూడా అదే ఉంటుంది. కంప్లీట్గా ఈ మూవీ అంతా కూడా అడల్టరీ టాపిక్ గురించే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో ఈ మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెయిన్ స్ట్రీమ్ మూవీ, కమర్షియల్ హిట్ అయిన మూవీ అండ్ కాంట్రవర్సియల్ కూడా ఉంటుంది. కాంట్రవర్సీ కూడా అయింది ఈ మూవీలో. ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు హాలీవుడ్లో. ఇది 3 సిరీస్లో వచ్చింది. ఫస్ట్ సిరీస్ గురించి ఫస్ట్ వన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద నేమ్ ఈజ్ 50 Shades of Grey. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటారు. వన్ ఈజ్ హీరో అండ్ హీరోయిన్. దట్ మీన్స్ ఇద్దరు క్యారెక్టర్స్ లీడ్గా ఉంటుంది. ఈ లీడ్ 2 క్యారెక్టర్స్లోనూ మేల్ క్యారెక్టర్ పేరు క్రిస్టియన్ గ్రే అండ్ ఫీమేల్ వన్ ఈజ్ అనస్థీషియా. వీళ్ళిద్దరికీ మధ్య జరుగుతున్నటువంటి రిలేషన్ అది డెవలప్ అవుతుందా లేకపోతే అక్కడితోనే ఎండ్ అవుతుందా అనేది ది బెస్ట్గా చూపించారు. నిజంగా చాలా బాగుంటుంది. వారిద్దరి మీద ఎంత ఇది కాంట్రవర్సీ అయింది అంటే అంత బోల్డ్ సీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఈ మూవీలో. హూ లవ్స్ టు వాచ్ దీస్ టైప్ ఆఫ్ మూవీస్ మీకు డెఫినెట్గా మీకు చాలా నచ్చేస్తుంది. ఇది ప్లెజెంట్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో వాచ్ ఇట్. ఈ మూవీలో క్రిస్టియన్ గ్రే అండ్ అనస్థీషియాకి మధ్య జరిగేటువంటి సందిగ్ధత, ఆ తర్వాత అభిప్రాయాల మధ్య సందిగ్ధత అండ్ సంఘర్షణ అనేది చాలా సినిమా స్టైల్లో చాలా బాగా చూపించారు. దీంట్లో ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా క్రిస్టియన్ గ్రే అనస్థీషియా మీద ఎంత లస్ట్ ఫీలింగ్ అతనికి కలిగి ఉంది అనేది చూపిస్తారు. బికాజ్ అతను క్రిస్టియన్ గ్రే అనేవాడు, ఆ పేరు ఆ గ్రే అంటే షేడ్స్ వితౌట్ అతని లైఫ్లో ఎటువంటి కలర్స్ అనేవి ఉండదు. సో అతనికి తెలిసింది ఓన్లీ ఒకటి, అది లస్ట్ అనమాట. ఉమెన్ తోటి కాంట్రాక్ట్ సైన్ చేయించుకొని వాళ్ళతో ఉంటాడు అంతే. అంతకు మించి అతనికి ఏది తెలీదు. మంచి రిచ్ ఫెలో, బాగా అతను ఒక మల్టీ మిలియనీర్ అని చెప్పొచ్చు. అటువంటి పర్సన్ అనస్థీషియా తోటి లవ్లో పడి అతనికి ఎలాగ తన లైఫ్ని చేంజ్ చేసుకున్నాడు, అసలు చేంజ్ అయ్యాడా లేదా, ఇద్దరు మరి అనస్థీషియా అతని కాంట్రాక్ట్లోకి సైన్ చేసిందా లేదా, తన కాంట్రాక్ట్లోకి అనస్థీషియా ఎంటర్ అయిందా లేదా అనేది సూపర్గా ఉంటుందండి. నిజంగా చాలా సరే. ఇప్పుడైతే మనం గ్రే క్యారెక్టర్కి అంటే క్రిస్టియన్ గ్రే క్యారెక్టర్కి మన శాస్త్రీయ గ్రంథాలు, మన భారతీయ శాస్త్రీయ గ్రంథాలని అప్లై చేసి అసలు అతని క్యారెక్టర్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది కామసూత్ర. సో కామశాస్త్రం వర్సెస్ క్రిస్టియన్ గ్రే. ఈ కామశాస్త్రం ప్రకారం క్రిస్టియన్ గ్రే మూవీలో అంటే ఈ 50 Shades of Grey మూవీలో ఇద్దరికి మధ్య అనస్థీషియాకి గ్రేకి ఇద్దరికి మధ్యలో ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఇన్ దట్ వే అది ఎలా ఉంటుంది అంటే ఆ కాంట్రాక్ట్లో కూడా అనస్థీషియా ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అది దాటి తను ఏమి చేయకూడదు అని చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ రూల్స్ అన్నీ కూడా. అలాగే ఈ కామశాస్త్రం ప్రకారం క్రిస్టియన్ గ్రే క్యారెక్టర్ అనేది ఒక కళ. నిజంగా చెప్పాలంటే అది ఒక కళ. అర్థం చేసుకున్న వారికి ఇది విజ్ఞానం. ఇది అతను పెట్టేటువంటి ఇటువంటి కాంట్రాక్ట్స్ అర్థం చేసుకున్న వాళ్ళకి అది విజ్ఞానం, బాధ్యత, ప్రేమ అన్నిటి కలయిక కనిపిస్తుంది.
తర్వాత యోగా శాస్త్రాన్ని మనము అప్లై చేద్దాము. ఈ యోగా సూత్రాలు ఎలా ఉంటాయంటే, మనశ్శాంతి అసలైన ప్రేమ అని చెప్తుంది యోగా శాస్త్రం. అయితే ఈ పతంజలి యోగా ప్రకారము వైరాగ్యం అంటే కోరికల్ని వదిలేయడం. బట్ ఈ మూవీలో మాత్రం కోరికే లైఫ్, కోరికే లవ్, కోరికే కంట్రోల్ అని కన్వే చేస్తుంది. నిజంగా ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా క్రిస్టియన్ గ్రే యొక్క కోరికల్ని అతను బయటికి ఎక్స్ప్రెస్ చేసే విధానము అదంతా చాలా సున్నితంగా చూపించారండి. అండ్ థర్డ్ వన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ వర్సెస్ గ్రే బ్రెయిన్ స్కాన్. సో ఇతని బ్రెయిన్ స్కాన్ చేస్తే జనరల్గా సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి థియరీ ఏంటంటే, చిన్నతనం నుంచి మన ఎదురైనటువంటి అనుభవాలు మన కోరికల్ని క్రియేట్ చేస్తాయి. అంటే దాని ప్రకారమే మన కోరికలు అనేవి ఉంటాయి, ఏ వాతావరణంలో పెరిగితే ఆ రకంగా. సో అలాగే క్రిస్టియన్ గ్రే కూడా అతని చిన్నతనం నుంచే ఒక ఎమోషనల్ డ్రామాలో ఉంటాడు. అందుకే అతనికి ప్రేమ కాదు, కేవలం కోరికలను కంట్రోల్ చేయడానికి వాడేటువంటి ఒక సాధనం లాగా చూస్తాడు. అందుకని తనకి ప్రేమకి, నిజమైన ప్రేమకి, కోరికకి, కామానికి, దేనికి కూడా అతనికి వేరియేషన్ అనేది తెలియదు. కేవలం అన్నీ కూడా అతను కామంగానే చూస్తాడు. అది అయితే బైబిల్ని అప్లై చేస్తే, ఈ క్రిస్టియన్ గ్రేకి బైబిల్ని కూడా అప్లై చేస్తే, ప్రసంగిలో చెప్పినట్టు వ్యర్థము అంతా వ్యర్థమే అన్నట్లా అతనికి ఉన్న ఆస్తి, ఐశ్వర్యము, నేమ్, ఫేమ్ ప్రతి ఒక్కటి వ్యర్థమే. ఎక్కడ వ్యర్థము? యానస్థీషియా ముందు, తన ప్రేమ ముందు ఇవన్నీ వ్యర్థమే. అతను జస్ట్ యానస్థీషియా జస్ట్ తన కాంట్రాక్ట్లో సైన్ చేస్తే చాలు అని అతను వేచి చూసేటువంటి ది బెస్ట్ మూమెంట్స్ భలేగా అనిపిస్తుంది మూవీలో. ఆ మూవీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. మరి లాస్ట్కి ఫైనల్కి తను ఏం చేస్తుందనేది అది చాలా గొప్పగా చూపిస్తారు. ఇదే మూవీకి మనం తంత్ర గ్రంథాలను కూడా అప్లై చేస్తే, జస్ట్ శృంగారంలో ఆధ్యాత్మికతని గ్రే వెతుక్కుంటాడు. కేవలం శృంగారంలో ఆధ్యాత్మికత అంటే తంత్రాల్లో చెప్తారు, శరీర సుఖం వల్లే ఆత్మతో కలయిక సాధ్యమవుతుంది అని. అయితే దానికి మానసిక అనుబంధం, గౌరవం అండ్ అంగీకారం పునాదిగా ఉంటాయి. చట్టాన్ని కూడా ఈ మూవీకి అప్లై చేస్తే ఆర్టికల్ 21 ప్రకారం ఎవరికైనా సరే జీవించే హక్కు ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టుగా జీవించవచ్చు, అది ప్రతి పౌరుడికి హక్కు. అలాగే ఇక్కడ అనస్థీషియా కూడా తనకి నచ్చినట్లు తను బ్రతకొచ్చు. అట్లాంటి అమ్మాయి, ఒక ఇండిపెండెంట్ అమ్మాయి మరి ఈ క్రిస్టియన్ గ్రే ఒక కాంట్రాక్ట్లోకి సైన్ చేస్తుందా, ఆ కాంట్రాక్ట్లోకి తను ఎంటర్ అవుతుందా అనేది తను ఏమి చెప్పకుండానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజంగా అది తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది పార్ట్ 2లో, అంటే 50 షేడ్స్ ఆఫ్ ఫ్రీడ్ అనే మూవీలో ఉంటుందన్నమాట. సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. అండ్ మీకు పార్ట్ 2 కావాలి అంటే పార్ట్ 2 అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు పార్ట్ 2 ఆఫ్ 50 షేడ్స్ ఆఫ్ ఫ్రీడ్. సో అండ్ ఇప్పటిదాకా మీరు మా వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు ఒక లైక్ చేయండి. అలాగే ఎనీ సజెషన్స్ మీరు ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యోర్స్ మాధురి. థ్యాంక్ యూ.